Hello, I'm Dr. Mamata Pundu. I'm a consultant obstetrician and gynecologist at Renova Hospital, Kompally. Twin pregnancy or ట్విప్లెట్ ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ ప్రెగ్నెన్సీ లాగానే కన్సిడర్ చేస్తామా, హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగా చూడాలా? దీన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగా చూస్తాము. ఎందుకనంటే ఈ ప్రెగ్నెన్సీస్ లో వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే వీళ్ళలో ఫస్ట్ ట్రైమిస్టర్ లోనే అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా చూడొచ్చు. ఆర్ వీళ్ళలో కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ లో ఎక్కువగా చూడొచ్చు. లేదు ఒక బేబీ నార్మల్ గా ఉంటూ ఒక బేబీ లోపలే చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాళ్ళలో. ఇంకోటి ప్రెగ్నెన్సీలో బీపీ కానీ, షుగర్ కానీ, రక్తం తక్కువగా ఉండటం కానీ, తొందరగా డెలివరీస్ అవ్వడం, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం కానీ, ఉమ్మనీరు లోపల ఎక్కువగా ఉండిపోవడం, ఇలాంటి వాళ్ళలో ఎక్కువ చూడొచ్చు. అది కాకుండా ప్లసెంటా ప్రీవియా అంటే ప్లాసెంటా సైజ్ ఎక్కువగా ఉండటం వల్ల అది గర్భసంచి కింద సర్విక్స్ని కవర్ చేస్తూ కూడా ఉంటుంది. సో ప్లాసెంటా ప్రీవియా కాంప్లికేషన్ చూడొచ్చు. మాల్ ప్రెజెంటేషన్స్ అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో హెడ్ కిందకు ఉండే ఛాన్సెస్ ఎక్కువ. బట్ ట్విన్ ప్రెగ్నెన్సీలో అలా చెప్పలేము. వాళ్ళ పొజిషన్ డిఫరెంట్గా ఉండొచ్చు. ట్రాన్స్వర్స్ పొజిషన్లో ఉండొచ్చు, బ్రీచ్ పొజిషన్లో ఉండొచ్చు. అండ్ ఇంకొకటి అబ్రప్షన్ కూడా ట్విన్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో కాంప్లికేషన్స్ అనేవి ట్విన్ ప్రెగ్నెన్సీలో నార్మల్ ప్రెగ్నెన్సీ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేస్తాము. ట్విన్ ప్రెగ్నెన్సీస్లో ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎందుకు అన్ని రకాలుగా ఉండొచ్చు, ఎందుకు ట్విన్ ప్రెగ్నెన్సీ రావచ్చు అంటే నార్మల్గానే ఒక మెన్స్ట్రువల్ సైకిల్లో ఒక ఎగ్ రిలీజ్ అవుతే సింగిల్టన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ కొంతమందిలో ఒక ఎగ్గే రిలీజ్ అయ్యి జైగోట్ ఫామ్ అయిన తర్వాత డివిజన్ అనేది ఎక్కువగా అయినప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ రావచ్చు. ఆర్ ఒక సైకిల్లోనే 2 eggs రిలీజ్ అయినప్పుడు 2 eggs కూడా జైగోట్ లాగా ఫామ్ అయినప్పుడు అప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ రావచ్చు. డైజైగోటిక్ ట్విన్స్, మోనోడైగోజిక్ ట్విన్స్ అని 2 రకాలుగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ DCDA అంటాము. అంటే 2 ప్లాసెంటాలు 2 శాకులు సపరేట్గా ఉన్నప్పుడు డైకోరియానిక్ డయామ్నియోటిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. ఇంకోటి వచ్చేసి ఒకటే ప్లాసెంటా 2 బేబీకి సరఫరా చేస్తుంది, బట్ 2 బేబీస్ చుట్టూ సపరేట్ శాక్ ఉంటే దాన్ని మోనోకోరియానిక్ డయామ్నియాటిక్ ప్రెగ్నెన్సీ అంటాము. ఇంకొకటి వచ్చేసి ఒకటే ప్లాసెంటా ఉంటుంది, ఒకటే శాక్ ఉంటుంది, 2 బేబీస్ ఒకటే శాక్ లోపల ఉంటాయి. దాన్ని మోనోకోరియానిక్ మోనోయామ్నియాటిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సో ఈ 3 ప్రెగ్నెన్సీస్లో మోనోకోరియానిక్ మోనోయామ్నియాటిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా డేంజరస్ అండ్ హై రిస్క్. స్పెసిఫిక్గా సింగిల్టన్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే ట్విన్స్ ప్రెగ్నెన్సీస్లో ఆర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్లో కాంప్లికేషన్స్, ఏ రకమైన కాంప్లికేషన్స్ ఎక్కువగా చూడొచ్చు అని అంటే ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్ సిండ్రోమ్ అని అంటాము. అంటే ఒక బేబీ లోపల ఉమ్మనీరు ఎక్కువగా ఉండొచ్చు, ఇంకొక బేబీ లోపల ఉమ్మనీరు తక్కువగా ఉండొచ్చు. ఒక బేబీకి రక్తం సరఫరా ఎక్కువగా పోవచ్చు, ఇంకో బేబీకి రక్తం సరఫరా తక్కువగా పోవచ్చు. అందువల్ల ఒక బేబీ సఫర్ అవుతుంది, ఇంకొక బేబీ వెయిట్ గెయిన్ ఎక్కువగా చూడొచ్చు. అది ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్ సిండ్రోమ్ అంటాము. ఇంకొకటి గ్రోత్ డిస్కార్డెన్స్. 2 బేబీస్ మధ్యలో వెయిట్ డిఫరెన్సెస్, ఒక బేబీ చాలా తక్కువగా గ్రో అవ్వచ్చు, ఇంకో బేబీ చాలా ఎక్కువగా గ్రో అవ్వచ్చు. ఇంకొకటి సింగిల్ ఫీటల్ డిమైజ్ అంటాము. ఒక బేబీ లోపలే చనిపోతుంది, ఇంకొక బేబీ అలానే సర్వైవ్ అవ్వచ్చు. ఈ సింగిల్ ఫీటల్ డిమైజెస్లో వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే చాలా రోజులుగా ఒక బేబీ సర్వైవ్ అయ్యి ఒక బేబీ లోపలనే చనిపోయి ఉంటే ఏదైతే సర్వైవ్ అవుతున్న బేబీ ఉంటుందో ఆ సర్వైవల్ అవుతున్న బేబీలో న్యూరోలాజికల్గా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి సింగిల్ ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్. ఒక బేబీకి గ్రోత్ రెస్ట్రిక్షన్ అనేది చాలా తక్కువగా ఉండొచ్చు. ఇంకోటి కంజాయింట్ ట్విన్స్ అంటాము. అంటే 2 బేబీస్ అతుక్కొని పుట్టడము. ఈ కాంప్లికేషన్స్ అనేది ట్విన్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము.